వాడేమైనా నీళ్ళ పనులు వాళ్ళు ఏతులు ఎక్కువ పడుతున్నారు. అలా ఇలా బ్యాచ్ షాద్నగర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఇది సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ప్రతి క్రికెట్ టీం మంచిగా ఆడి మొదటి ప్రైజ్ తీసుకోవాలి. రెండవ టీం కూడా మొదటి ప్రైజ్ కొరకే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ సమ్మర్ టీం ఈ ఉద్దేశం నుంచి అయితే పెట్టినామో ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు. यहाँ पर एक 50 to 60 मेंबर्स ट्रेनिंग ले रहे अर्ली मॉर्निंग से जो है 9 o'clock तक. वहाँ पे बहुत शानदार प्लेयर्स बैटिंग बॉलिंग सब एनकरेजमेंट हो रहा. आगे चल के अपन हमारी सोचेंगे अच्छे प्लेयर्स को चुन के अपन एसोसिएशन में भी मिला के उनको वहाँ पर ट्रेनिंग दिलाएंगे इंशाल्लाह. ओके, थैंक यू. मैं अदा करता हूँ यहाँ पर तशरीफ फरमा कांग्रेस पार्टी लीडर्स का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ. अब हमारे अपी अल्लाह से गुजारिश करता हूँ कि वो जो है अपने प्लेयर्स को जो है मोटिवेशनल स्पीच दे. से गुजारिश करता हूँ कि वो जो है अपने प्लेयर्स को मोटिवेशनल स्पीच दे. చాలా సంతోషం. సమ్మర్ షాద్నగర్ అండ్ కంబైన్డ్ మాబ్నార్ ఇంటెల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మరి 110 టీములను ఇక్కడ పిలవడం మామూలు ఎంట్రీ ఫీజుతోనే అందరినీ సంతోష పెట్టడానికి ఈ కార్యక్రమం మరి కబీర్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా చాలా సంతోషంగా మరి అందరికీ క్రీడాకారులు కానీ ఏదైనా మిగతా కార్యక్రమాలకు ఏమి ఇబ్బంది కాకుండా మీరు చూసుకోవాలి. గతంలో కూడా మమ్మల్ని పిలిచిర్రు. మా బాధ్యత హరకొర స్టేడియం ఉంది మన దగ్గర కాబట్టి దాన్ని కొంత ఆధునికంగా తీర్చిదిద్దాలనేది కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గత 3 నెలల క్రిందట కూడా కబీర్ నన్ను పిలిస్తే చెప్పిపోయినా, వాళ్ళు ఏం అడగకుండా నేను చెప్పిపోయినా. కొద్దిగా అందరు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చేయడానికి కొన్ని కార్యక్రమాలు. నేను చీఫ్ మినిస్టర్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ షాన్వాజ్ ఐపీఎస్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ షాద్నగర్ అనే ఒక ఆలోచనకు వచ్చారు. దానికి సరిగ్గా నాకు తెలియకపోయినప్పటికీ తెలిసిన వ్యక్తులతో కూడా అక్కడ స్పోర్ట్స్ అథారిటీ
ఒక ఎస్పీ కూడా రావడం జరిగింది రవీందర్ రెడ్డి అని చెప్పి. కొందూరు కూడా స్టేడియం 100% చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనది ఏదైతే ఐటెంలు రాసిచ్చారో దానికి 2.5 కోట్ల చిల్లర ఏదో ఉంది. అవన్నీ ప్రయత్నం జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈ కోడ్ లేకపోతే ఇప్పటికే ఎంతబడి నాకు కూడా చాలా ఆతృత ఉంది. దీన్ని కొద్దిగా మెరుగుపరచాలనే ఆతృత ఉంది కాబట్టి 2.5 కోట్లకి ఏదో ఎస్టిమేట్ వేసారు. అది దాదాపు ఫైనల్గా స్టేజ్లో కూడా ఉంది కాబట్టి ఏదేమైనా మనమందరం కలిసిమెలిసి కొన్ని విభేదాలకు పోకుండా, ఫాల్స్ ప్రెస్టేజ్లకు పోకుండా క్రీడాకారులను అన్ని విధాలుగా మనం సహకరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ టాలెంట్ను మనము అన్ని విధాల ప్రోత్సహించాలి. కాబట్టి ఇంకొక విషయం ఏమైతుందంటే మన హైదరాబాద్కు ఈ క్రీడలకు మహాదశ రాబోతా ఉంది. ఎందుకంటే ఫార్మా సిటీని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ల్యాండ్ అంతా కూడా క్యాన్సల్ చేసి క్రీడా స్టేడియం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రపంచ స్థాయిలో ఏ విధంగా అవుతున్నాయో క్రీడాకారులను ఆ విధంగా ప్రోత్సహించాలి, స్టేడియాలు ఆ విధంగా కట్టాలనే ఒక దాంట్లో దాదాపు మన ముఖ్యమంత్రి 1000 కోట్లు కేటాయించడం జరిగింది ఆ ఫార్మాసిటీ కోసం. మనదొక ఫ్యూచర్ ప్లాన్. ఇవల్ల మనకు ఒక అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు దగ్గర ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అనుకోకుండా జితేందర్ రెడ్డి గారు నేను చాలా మంచి రిలేషన్ ఉంటుంది మాకు కాబట్టి ఆయన క్రీడలంటే బాగా షోకు. వాస్తవానికి పెట్టుబడి పెట్టమంటే మనం చెప్తే 2 కోట్లు పెట్టి సరేడంటే కూడా పెట్టుబడి పెడతాడు. అంత బృందాగా ఉండేటోడు, మంచి అది ఉండేటోడు కాబట్టి ఆయన స్పోర్ట్స్ తీసుకుంది కాబట్టి ఇద్దరం కలిసి మాట్లాడినాం. మనకు అవకాశం ఉంది శంకర్ ఈసారి ఇట్లా ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని కథ ఉంది అంటే చెప్పడం కూడా జరిగింది. ఆయన మొన్న నన్ను లంచ్కి పిలిచిండు, ఆయనే పిలిచి చెప్పిండు కూడా ఈ దరఖాస్తులు కూడా ఖేలో ఇండియాలో ఫిట్ అయ్యేటట్టు చూస్తున్నాం. మన అదృష్టం కొందరుగా ఖేలో ఇండియాలో ఫిట్ అయితే ఇలా పెద్ద ఎత్తున మన దగ్గర ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రయత్నం మనం తప్పకుండా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జాగలేదు కాబట్టి ఖేలో ఇండియా ఫిట్ అయ్యేటట్టు లేదు కాబట్టి కొందరులో తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా మీరందరూ కూడా మరి కలిసిమెలిసిగా మనందరికీ ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి. ఏదో ఆడినాం, ఏదో ప్రైజ్ ఇచ్చినాం, ఫోటోలు వచ్చినాయి, ఎమ్మెల్యేని పిలిచినాం, మేము కూడా అవతలోడు ఆ యూత్ తోడు చేసిండు, మా యూత్ తోడు చేసిండు అనేది కాదు. మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇంతమంది 110 మంది టీంలో మనం పిలుస్తున్నప్పుడు ఒక బౌలర్, ఒక నైపుణ్యత కలిగిన బౌలర్, ఒక మంచి బౌలర్, ఒక మంచి బ్యాట్మెన్, మంచి కీపర్ అంటే నేనేమంటున్నా అంటే కొద్దిగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటే మన ప్రాంతానికి కూడా పేరు వస్తుంది. కాబట్టి నిష్పక్షపాతంగా చేయాలి. అది ఇట్లా ఏదో నా ఓడు, నీ ఓడు, నా టీమోడు, నీ టీమోడు కాదు. టాలెంట్ ఉన్నోని పై తీసుకుపోవడానికి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అందులో ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. ఎప్పుడైనా కానీ మీరు అందరూ అర్థం చేసుకోండి, తప్పకుండా ఇవాళ రాజకీయం ప్రతి చోట ఉంది కాబట్టి క్రీడా రంగంలో కూడా రాజకీయం ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక ప్లేయర్కు అంతర్జాతీయ క్రీడోత్సవాలు 36కు జరగబోతా ఉన్నాయి, మన హైదరాబాద్లో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఆ క్రీడోత్సవాలు దాదాపు మీ అందరికి తెలుసు. అంతర్జాతీయ క్రీడోత్సవాలు దాదాపు 100-150 గేమ్లు ఉంటాయి. అవన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ప్రతి క్రీడాకారునికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలి. కాబట్టి మరి హైదరాబాద్ చుట్టూ ఈ స్టేడియంలు, క్రీడాకారులను తప్పకుండా ఈ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో మన పార్టిసిపేట్ కావాలి. ప్రతి క్రీడాకారునికి రేపు అన్నిట్ల ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ కూడా పెంచాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అండగా నిలవబోతుంది. స్టాండర్డ్ అంటే స్టేడియంలు మంచి మంచి స్టాండర్డ్ల నిర్మాణం చేయబోతా ఉన్నారు. కాబట్టి మన షాద్ నగర్ కొందరు కూడా స్టేడియాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరందరూ కూడా క్రీడాకారులు కూడా అందరూ సహకరించాలి. మనం రాజకీయాలతో పని లేదు.
మనం తప్పకుండా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మీరు అందరు సహకరించాలి. మేము ఎప్పుడు కానీ మీకు అండగా ఉంటాం. మళ్ళొకసారి కబీర్ కూడా చెప్పిన టైం దొరకలేదు, ఇంకా మనం కూర్చొని మాకు తెలియని సబ్జెక్ట్ ఎంతో ఉంది క్రీడలకు సంబంధించింది. మీరెవరన్నా దీంట్లో ఎక్స్పర్ట్స్ క్రీడాకారులు ఉంటే కూడా పిలిపియండి. మా ఎమ్మెల్యే కొద్దిగా ఇటువంటి సూచనలు చేయాలని కూడా మీరు చెప్పండి. మనం ఇప్పుడంటే చాలా ఆతృత ఉండే, మెల్లమెల్లగా ఇంకొక 15 రోజులు అయితే ఒక అసెంబ్లీ నడిచిపోతే ఇంకా మేము కూడా చాలా టైం ఇస్తాం, తప్పకుండా టైం ఇస్తాం. ఏదో వచ్చిండు పోయిండు అనకుండా దాన్ని డెప్త్గా కులంకుశంగా మనకి ఎట్లయితే ఉపయోగం జరుగుతుందో ఆ విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేసుకుందాం. మీరు దానికి సహకరించండి. వివాదాలకు పోకుండా కబీర్ గారికి వారి టీంకి అంతా ఏదైనా మనం మంచి క్రీడాకారుని ప్రోత్సహించాలి. పార్షాలిటీ చూపించొద్దు. ఇలా మంచి నైపుణ్యత గల్లో ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. రేపు మొన్న బూరుగులో కూడా మాట్లాడినాను నేను. ఒక టాలెంట్ పిల్లలు రాజా అని ఉన్నాడు, బాగా టాలెంటెడ్ ఉన్నాడు, మా యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడంట బూరుగుల. అటువంటి రాజకీయ అండ లేక ప్రోత్సహించటం లేక కూడా మరి ఇలా చేతులు ముడుచుకున్నట్టు టాలెంట్ ఉన్న క్రీడాకారుడు, అటువంటి వారికి మనం పూర్తిగా మద్దతు చేద్దాం. ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకుపోయే సత్తా సహకారం నాకు ఉంది కాబట్టి మీరు టాలెంటెడ్ ని ఎంపిక చేయండి. తప్పకుండా వాళ్ళను ఇంటర్ గేమ్స్ ఆడడానికో స్టేట్ లెవెల్ ఆడడానికో పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి మీరేదో నామమాత్రంగా తూతు మంత్రంగా ఏదో క్రీడలు పెట్టినాం, ఫోటోలు తీనాం, మా వంత అయిపోయింది అని కబీర్ భాయ్ అనుకుంటే కాదు. తప్పకుండా 5-6 మందిని టాలెంట్ ఓరియంటెడ్ వాళ్ళని తీసుకొస్తే నేను అప్పుడు సంతోషపడతా. కాబట్టి మీ అందరితోని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మంచిగా ఈ క్రీడలు విజయవంతంగా సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. प्रोग्राम का आगाज होगा. सभी ऑडियंस और इस टूर्नामेंट में पार्टिसिपेट कैप्टन और प्लेयर से गुजारिश है वो स्टेज पर तशरीफ लाए. కేశవ్ చెప్పు. प्रेसिडेंट हमारे रवि तेजा अनवर भाई की शालपोशी करेंगे और अपनी काउंसलर साहब की शालपोशी रोहित भाई करेंगे. काउंसलर साहब चल बाबर भाई शिवा बाव अकरम भाई स्टेज पर तशरीफ लाए. टूर्नामेंट है शादनगर 11 क्रिकेट क्लब की तरफ से. मैं ऑर्गेनाइजर्स मुन्ना मतीन शिवा का तहे दिल से शुक्रिया अदा करता हूं. अभी इस प्रोग्राम को आगे बढ़ाते हुए मैं हमारे जनाब बाबर साहब से गुजारिश कर शादनगर 11 क्रिकेट क्लब की तरफ से आज बहुत ही बड़ा टूर्नामेंट शादनगर इंडोर स्टेडियम में आगाज़ हुआ और पहले यहाँ पर पहला ओपनिंग मैच है गली टीम वर्सेस श्रीनगर टीम. इस टूर्नामेंट में बहुत सारे टीम्स पार्टिसिपेट हुए. ओल्ड महबूबनगर कंबाइंड डिस्ट्रिक्ट लेवल टूर्नामेंट है. यहाँ पर जड़चल्ला महबूबनगर वनपर्ती और बहुत सारे विलेजेस से टीम पार्टिसिपेट हुए. मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ ऑर्गेनाइजर्स मुन्ना और शिवा और मतीन का. और यहाँ पर बहुत सारे ट्रेनिंग के स्टूडेंट्स भी यहाँ पर खेलने के लिए तैयार है. मैं चाहता हूँ हमारे एमएलए साहब यहाँ पर तशरीफ़ लाए और उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ. आगे भी जो है उन्होंने ये बात बताया कि सभी प्लेयर्स को अच्छे ट्रेनिंग सेंटर के बाद आगे HCA में भी जो है पार्टिसिपेट करेंगे और एनकरेजमेंट करेंगे. मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ और सभी यहाँ पर तशरीफ़ लाए स्पॉन्सर्स का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. इस टूर्नामेंट में 50,000 विनर प्राइज़ है और रनर प्राइज़ जो है 25,000 मनी प्राइज़ है. उसके साथ ट्रॉफी भी प्रेजेंट किया जाएगा. मैं तहे दिल से स्पॉन्सर्स का भी शुक्रिया अदा करता हूँ. థ్యాంక్ యూ. చాలా సంతోషం. వేసవి కాలంలో విద్యార్థులను సంతోషంగా 110 టీంలను నిలిపించి షాద్నగర్ కంబైన్డ్ మహబూబ్ నగర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అంతా
ఈ నిర్వాహకులు కబీర్ వాళ్ళ టీం అంతా కూడా చాలా సంతోషం. ఇక్కడ ఒక టీంను అంటే 50-60 మందికి ఒక కోచర్ను పెట్టి వాళ్ళందరికీ కూడా సరి అయిన శిక్షణ ఇచ్చి క్రికెట్లో అన్ని విధాల వారి కోచింగ్ ఇచ్చి ఇంటర్ గేమ్స్ ఆడిపిస్తూ స్టేట్ లెవెల్ కూడా హెచ్సిఎల్కు ఎలిజిబుల్ అయ్యే క్రీడాకారులను తీర్చిదిద్దడం చాలా ఆనందదాయకం. మరి ఇక్కడున్న కోచర్ని కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉంది. రేపు భవిష్యత్తులో అంతర్జాతీయ గేమ్స్ ఏవైతే పెడతా ఉన్నారో 2036లో అంతర్జాతీయ గేమ్స్ కూడా హైదరాబాద్లో జరగబోతూ ఉన్నాయి. దాదాపు 100 నుంచి 150 క్రీడల ఉత్సవాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవి ఇండోర్ గేమ్స్, ఇండోర్ స్టేడియంలు కావచ్చు, స్టేడియాలు కావచ్చు, ఆ ఆటకు సంబంధించిన వసతులు అన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి నుంచే అవన్నిటికీ సమయత్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన షాద్నగర్ ప్రాంతము హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ దాదాపు క్రీడాకారులందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీకైనా వసతుల విషయంలో మీరు మాకు చెప్పండి, ఆ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ప్రతి క్రీడాకారుడు ఇక్కడ నైపుణ్యత పొంది రేపు రాబోయే 36వ సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మీ నైపుణ్యతను చాటుకోవచ్చు. ఆ గేమ్లల్లో 100-150 గేమ్లు ఉంటాయి కాబట్టి అందులో పార్టిసిపేటెడ్ కావడానికి మీరు అర్హత సాధించడానికి ఇప్పటి నుంచే దూరదృష్టితోని క్రీడాకారులు నైపుణ్యత సాధిస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రాంతానికి బాగుంటుంది, షాద్నా నియోజకవర్గానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి వారి నైపుణ్యతైన గేమ్లలో పూర్తి స్థాయిగా శిక్షణ పొంది ఉంటే చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి. అదేవిధంగా ఇప్పుడు షాద్నగర్ ఇప్పుడు ఏదైతే మన అసోసియేషన్ ఉందో, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో తప్పకుండా అక్కడికి మన క్రీడాకారులు ఎంపిక అయ్యే విధంగా కూడా మీరు చొరవ తీసుకోవాలి. ఏమైనా వసతులు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేసి ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.